లెమన్ ప్లీజ్ అన్న స్వీకరించాలి. ఇద్దరు కలిసి తీసుకోవాలి. రైట్. సురేష్ గారు చక్కటి న్యాయవాద వృత్తిని చేపట్టి అంకంగా చేస్తూ అందరిని ఆదరిస్తున్నటువంటి మంచి మనసున్న మహారాజు మరొకసారి ధన్యవాదాలండి. అలాంటిది మాకు ఇక్కడ ఫ్రీ సర్వీస్ చేసే అవకాశం కలిగించినందుకు మీకు అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. Guru. Sir, camera away. A few words, sir. దయచేసి మీరందరూ మీ హెల్త్ని బాగుపరచుకోవాలని, దేశ సేవకే కాకుండా సొసైటీ యొక్క సేవకే కాకుండా మీ యొక్క ఫ్యామిలీ యొక్క సేవ కూడా మీరు ప్రాపర్గా చూసుకోవాలని కాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you, sir. రెడ్డిగా బాసిల్లుతున్నారు. చక్కటి స్మైల్తో ఎటువంటి గాయాన్నైనా కూడా, ఎముకనైనా కూడా చక్కటి గాయాన్ని కట్టి సక్సెస్ చేసేటువంటి గొప్ప డాక్టర్. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ సార్. జర్నలిస్ట్ అందరికీ కూడా నా వెల్విషెస్. ఎవ్రీ ఇయర్ కూడా గుడ్ డే ఇలాంటివి జరగాలని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ జర్నలిస్ట్ అంతా వెనక్కి పోయి రండి సార్. ఈ ఫోటో చాలా ముందే వల్ల
ఇనిషియేటివ్ తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా జర్నలిస్ట్ కుటుంబాలకు వైద్య సేవలు అందించడానికి నిర్ణయం తీసుకొని నా సహకారం అడిగినాను. వెంటనే నేను ఏమాత్రం ఆలోచించకుండా సివిఎస్ఆర్ చార్టర్ మా ఫాదర్ అండ్ మదర్ సివి సుబ్బరాయుడు రామశేషమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ ఏర్పాటు సహకరించి సహకారం అందజేశాను. దాదాపు 15 మంది డాక్టర్స్, వివిధ రంగాల నుంచి వచ్చిన డాక్టర్స్తో ఇప్పుడు చూస్తున్నారు. హెల్త్ క్యాంప్కు దాదాపు 200 మంది పైచిలకు పేషెంట్లు, అంటే జర్నలిస్ట్ కుటుంబాలే, జర్నలిస్ట్ కుటుంబాలు, జర్నలిస్ట్ ఫ్యామిలీస్ వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఉదయం 7 నుంచే ఫాస్టింగ్ బ్లడ్ టెస్ట్ చేయడం, ఆ తర్వాత మళ్ళీ ఫాస్టింగ్ తర్వాత మళ్ళీ టెస్ట్ చేయడం, ఈ విధంగా చేస్తూ జర్నలిస్టులకు ఒక రకమైనటువంటి సహకారం అందించడానికి ఈ రకమైనటువంటి ఏర్పాట్లను చేస్తున్నాము. ఈ రకమైన ఏర్పాట్లు చేయడంలో ప్రతి జర్నలిస్టు కూడా ఆల్ గ్రూప్స్ ఆఫ్ జర్నలిస్ట్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ వచ్చారు. ముఖ్యంగా మా మిత్రులు చంద్రశేఖర్ గారు, తర్వాత న్యూ ఇయర్ డయాగ్నోస్టిక్స్ శ్రీనివాసులు గారు, తర్వాత కేసీపీ నవీన్ గారు ఉచితంగా మందులు అందించడానికి, తర్వాత ఉచితంగా సర్వీస్ చేయడానికి, తర్వాత సాయినాథ్ క్లినికల్ ల్యాబ్ ఎల్లాపుల శ్రీనివాస్ గారు కూడా మాకు వచ్చి సహకారం అందించడానికి ఎంతో కృషి చేశారు. వీరందరికీ కూడా నా పేరు పేరున ధన్యవాదాలు. జర్నలిస్టులకు ఈ రకమైన సేవలు అందించడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి సెలవు. థ్యాంక్ యూ.